దేవుడా దేవుడా, నేను కళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి చంటి గారి నుంచి బోల్డ్ మెసేజ్లు, బోల్డ్ మిస్ కాల్స్ ఉండాలి. చంటి గారు ఒక్క ఫోన్ అన్న మెసేజ్ అన్నా చేయలేదు. బిజీగా ఉన్నారేమో. పోనీ నేను చేయనా? వద్దులే, అసలే చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళారు కదా, డిస్టర్బ్ చేయడం బాగోదు. అయినా చంటి గారికి చేయాలనిపించినప్పుడు ఆయనే చేస్తాలే. నౌకా, అరే నౌకా, అంకమ్మ తిరణాల్లో చూసిన ప్రతిదీ బుడ్డోడు కొనండి అంటూ కొన్న తర్వాత ఈడు ఆడిది ఉండదు, చేసేది ఉండదు. సిరాకు పడించాలి గానీ ఇప్పుడే లేచి పెట్టరా. పొద్దున్నే లేచి మనం ఏమన్నా పార్లమెంట్కి వెళ్ళాలా, అసెంబ్లీకి వెళ్ళాలరా? ఖాళీగా కూర్చొని బెల్లం వండిని తింటమే కదా. అయినా నేను మళ్ళీ ఈ ఊర్లో చూస్తాం అనుకోలేదురా బాబు. మీ చెల్లెలు పెళ్లి చూపులు దయ్యా అంటూ నిన్ను ఈ ఊర్లో చూసేసాం. అయినా ఊరికొచ్చిన తర్వాత కూడా ఇంకా జీన్స్ ప్యాంట్లు ఏంట్రా, లుంగి పంచులు కట్టుకోక ఎంత చల్లగుందో చూడు, ఎంత చల్లగుందో చూడు. ఇంకేంట్రా నౌకా ఊర్లో విశేషాలు ఏముంటాయి? మాకేం పెళ్ళిళ్ళు అయిపోయి, పెళ్ళిళ్ళు అవన వాళ్ళందరూ గుంటల వెనకాల తిరుగుతున్నారు. అయ్యారా ఇంక విశేషాలు? అయ్యో 9 అయిపోయింది, అప్పుగారికి ఫోన్ చేయాలి. 9 అయిపోయింది, అప్పుగారికి ఫోన్ చేయాలా? అవునరా, అప్పుగారికే వచ్చినప్పటి నుంచి పెళ్లి చూపులు ఆడవాళ్ళు అప్పుగారికి ఫోన్ చేయడం అవ్వలేదు. 9 అయింది కదా, ఆవిడ లేచి ఉంటారు. పెళ్లి చూపులు ఆడవిల్లో నువ్వు ఫోన్ చేయలేదు సరే, పోనీ ఆవిడైనా నీకు ఫోన్ చేసిందా? లేదురా. లేదా? ఒరే ఒక్క నిమిషం ఆగు. అదేంట్రా? ఒరే చంటి, మా ఆవిడ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కొట్టుకున్నా అదో 2 రోజులు పుట్టింటికి వెళ్తే చాలరా, 2 నిమిషాలకోసారి అది ఫోన్ చేయడు, 4 నిమిషాలకోసారి నేను తిరిగి ఫోన్ చేయడు, తిన్నావా ఉన్నావా అని ఏదో వంక పెట్టుకుని ఇంకా. అంటే ఇప్పుడు ఏమంటావురా? ఏమంటానంటే మనకిష్టమైన వాళ్ళు మనకు దగ్గరగా ఉన్నప్పుడు మన ఒంట్లో అన్నీ పనిచేసేస్తారా. అందులో కోపాలు, అలకలు, చిరాకులు, ఆవేశాలు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు మనకు దూరంగా ఉన్నప్పుడు మాత్రం ఇదొక్కటే పనిచేస్తుందిరా. పైగా ఇందులో ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదురా. ఇప్పుడు ఎలాగో నువ్వు అప్పగారికి దూరంగానే ఉన్నావు కాబట్టి నిజంగా అప్పగారికి నువ్వు గుర్తొస్తే ఆవిడ నీకు ఫోన్ చేస్తారా? నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు నీకే అర్థమవుతుందిరా అప్పగారికి నువ్వంటే ఎంత ప్రేమో. ఒక్కసారి ఆలోచించరా. ఈ లోపల నేను వెళ్ళి టీ తీసుకొస్తాను, ఇక్కడే కూర్చో. వసే చంటిగాడికి నాకు టీ అట్టు. ఈడొకడు నా డబ్బులు నాశనం చేయడానికి. వసే నిన్నేనే. కొత్త నంబర్. ఓ, చంటి గారు కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తున్నట్టున్నారు. చెప్తా, నేను కూడా ఎవరో తెలియనట్టే మాట్లాడతా. అయిపోయారు. హలో, ఎవరు? ఎవరేంటి? నేను ఎవరో తెలీదా? అదేంటి వాయిస్ చంటి గారిలా లేదు? ఓ, వాయిస్ మ్యాచ్ మాట్లాడుతున్నారా? కళాకారుడే. చెప్తా. హలో. తెలీదు కాబట్టి ఎవరైనా అడిగాను, చెప్పండి. అంతేలే, ఇక్కడికి వచ్చాక పూర్తిగా మర్చిపోయా మమ్మల్ని. కాదు, మీరే అక్కడికి వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడే కదా నేను ఎవరో తెలియదు అన్నావు, మరి ఇప్పుడు నన్ను మర్చిపోయారు అని మళ్ళీ ఎలా అంటున్నావమ్మా? నేనేం ఊరికే అనట్లేదు, మీరు నిజంగానే మర్చిపోయారు. మరి నేను మర్చిపోతే మా ఆవిడ రోజు నీతో గంటలు గంటలు ఎందుకు మాట్లాడుతుంది? ఆవిడ ఓ ఆట పట్టిస్తున్నారా? చెప్తా. అయితే అప్పుడే ఊరికెళ్ళడం, కాపురం పెట్టేయడం అన్నీ అయిపోయా? అదేంటి, నేను కాపురం పెట్టాకే కదా ఊరొచ్చింది. కరెక్టే, ఇక్కడ కాపురం పెట్టేశారు, ఇప్పుడేమో ఏం తెలియనట్టు అక్కడికి వెళ్ళి ఇంకో కాపురం పెట్టేశారు. ఇంకో కాపురమా? అమ్మ అప్పు, నువ్వు అలా ఏది పడితే అది అనేసుకొని లేనిపోని డౌట్లు మా ఆవిడ పెట్టమాక.
ఆవిడ నేనేదో ప్రాజెక్ట్ పని మీద ఇక్కడికి వచ్చాను. పైగా నీకు జ్యోతి సంగతి తెలిసిందేగా, ఊరకే ఉతికి ఆరేసేస్తూ ఉంటుంది. ఇంటికి ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళీ ఎవరంటావేంటి? ఏదో జ్యోతికి 10 మంది మొగుళ్ళు అన్నట్టు. నేను కార్తిక్ని, జ్యోతి వన్ అండ్ ఓన్లీ హస్బెండ్. అయ్యో కార్తిక్, సారీ. పర్లేదు కానీ జ్యోతి నేను కాకుండా ఇంకెవరున్నారని చెప్పిందా ఏంటి? నిజం చెప్పు. అదేం లేదు కార్తిక్, సారీ. సరేలే అయితే. చెప్పు కార్తిక్. అదే జ్యోతి ఏది మా ఆవిడ జ్యోతి నీకు ఇమ్మని కొన్ని పంపించింది. ఇంతకీ ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటావు? ఇప్పుడు వద్దులే కార్తిక్, ఫ్రీగా ఉన్నప్పుడు నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. సరే, కనీసం ఈసారైనా నేను ఫోన్ చేసినప్పుడు జ్యోతి మొగుండని గుర్తుపట్టు. కార్తిక్ కాబట్టి సరిపోయింది. ఇంకెవరన్నా అంటే ఆయన చండీగఢ్ ఫోన్ చేస్తాను వెయిట్ చేస్తుంటే ఎవరు చేసినా చండీగఢ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాసేపు దీన్ని పక్కన పెట్టేయాలి. అప్పుడు ఆయన చేయాలనిపించినప్పుడు ఆయన చేస్తారు. అమ్మయ్య, ఇది ఇక్కడ ఉండటమే మంచిది. అవును, ఫోన్ వస్తే అక్కడున్న నాకు ఇక్కడున్న ఫోన్ వినిపిస్తుందా? వినిపిస్తుందిలే. నువ్వు ఇక్కడే ఉండు. అబ్బా, మళ్ళీ ఎవరు? ఈసారి చంటిగారే ఎంటర్లే. దేవుడు జ్యోతి, చెప్తాను, అయిపోయింది నా చేతిలో. ఏమే జ్యోతి, నీకు మీ ఆయనకి వేరే పనేం లేదా? పొద్దున్నే లేచి అందరికి ఫోన్లు చేసేస్తున్నారు. అమ్మా మేడం, మీకు అక్కడ తెల్లారే గాని మాకిక్కడ సాయంత్రం. ఆహా, నువ్వు మీ ఆయన పనులన్నీ చూసుకుని సాయంత్రం ఫోన్ చేస్తారు, కానీ మమ్మల్ని మాత్రం పొద్దున్నే ఫోన్ చేసి నిద్ర లేపేస్తారు. ఇక నుంచి నువ్వు కూడా నాకు సాయంత్రాలే ఫోన్ చేయాలి. సరే గాని నన్ను మా ఆయన్ని అంటున్నావేంటి? కొంపదీసి మా ఆయన నీకు ఫోన్ చేశాడా ఏంటి? చేశాడు. చేశాడా? చేశాడు గాని ఆయనతో కూడా ఇలా చిక్కగా మాట్లాడలేదు కదా? లేదులే, పైగా మీ ఆయన నంబర్ నా దగ్గర లేక చంటి గారు అనుకుని ఇంకొంచెం ప్రేమగానే మాట్లాడేశాను. అవునా? ఇంతకీ మా ఆయన ఎలా మాట్లాడాడు? ముందని చెప్పు. సచ్చినోడు, నీకన్నా ప్రేమగా మాట్లాడేసి ఉంటాడులే. అబ్బా నువ్వు ఆగవే, అసలే నా బాధలో నేనుంటే. ఏమైంది అంత చిరగ్గా ఉన్నావు? చంటి గారు మొన్ననగా ఊరెళ్ళారా, అప్పటి నుంచి కనీసం ఒక్క ఫోన్ అన్నా చేయలేదు. పైగా ఫోన్ వచ్చిన ప్రతిసారి చంటి గారేమో నేను ఆశగా ఫోన్ చూస్తుంటే ఆయన చేయట్లేదు, కానీ నువ్వు మీ ఆయన మాత్రం తెగ చేసేస్తున్నారు. అబ్బా సరేలేవే, చేస్తారులే. సరే ఆగు, చంటి గారు వచ్చినట్టున్నారు. చంటి గారు రావడం ఏంటి? చంటి గారు ఊర్లో లేరుగా. చూసావా, చంటి గారు ఊర్లో లేరని అక్కడెక్కడో ఉన్న నీకు గుర్తుంది, కానీ ఇక్కడే ఇంట్లో ఉన్న నాకు మాత్రం గుర్తులేదు. సరే లైన్లో ఉండు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. ఎందుకు వచ్చాను? పాల ప్యాకెట్ వచ్చిందా? వచ్చింది. కాఫీ పెట్టావా? పెట్టాను. అంటే ఇంట్లో పెట్టలేదా? సరే సరే అమ్మా. అంకుల్. అంకులా? ఎవరు అంకుల్ అంట, నేను అంకుల్ కాదుగా. అంకుల్ అది కాదు అంకుల్. పాప ఎవరు అంకుల్ అని పిలుస్తుంది. చెప్పే. ఏంటి, ఎవరొచ్చారు? ఓనర్ అంకుల్ వచ్చారే. ఎందుకంట? అదేంటోనే, పాల ప్యాకెట్ వచ్చిందా, కాఫీ తాగావా అని అడగడానికి వచ్చారు. ఆహా, అదేనే. చంటిగారు ఊర్లో లేరు కదా, నాకు తెలిసి నువ్వు జాగ్రత్తగా ఉన్నావో లేదో చూడ్డానికి వచ్చుంటారు. హౌ స్వీట్ కదా. ఇంకేంటే? అన్నట్టు కార్తిక్ కాల్ చేశాడు అన్నాను కదా, నువ్వేవో పంపించావంట కదా, అవి కలెక్ట్ చేసుకోవడానికి రమ్మన్నాడు. ఈ రోజన్నా రేపన్నా వస్తానులే అని చెప్పాను. అవి నువ్వు మర్చిపోకుండా వెళ్ళి కలెక్ట్ చేసుకో, సరేనా? వెళ్తాను.
ఏమ్మా టిఫిన్ చేసావా? చేశాను. చేస్తే చేసావులే. గ్యాస్ కట్టేసావా? మరి కట్టేశాను. కట్టేసావా? సరే సరే. ఎందుకు అంకుల్? అంకులా? పాప అప్పటి నుంచి అమ్మాయి ఎవరినో అంకుల్ అని పిలుస్తూనే ఉంది. అంకుల్ ఏంటో ఎందుకు వచ్చాడబ్బా. జ్యోతి కాల్ చేద్దాం. హలో జ్యోతి, మా ఓనర్ మళ్ళీ వచ్చాడే. మళ్ళీ వచ్చాడా? దేనికి? ఏమోనే, టిఫిన్ చేసావా, గ్యాస్ కట్టేసావా అని ఏంటేంటో అడుగుతున్నాడే. పైగా ఇందాకట్లాగే చేతిలో ఏదో పేపర్ కూడా పట్టుకుని వచ్చాడు. పేపర్ పట్టుకొని వచ్చాడా? అర్థమైంది, అది పేపర్ కాదే, లవ్ లెటర్. అదేంటే, ఇందాక నువ్వే కదా పెద్ద అయినా చండీగఢ్ లేరని జాగ్రత్తగా చూసుకోవడానికి వస్తున్నారన్ను. నేను ఇందాక అలాగే అనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థమైంది. ఏ పెద్దయినైతే మాత్రం మగాడు కదా. పైగా చంటి లేడు, జాగ్రత్తగా చూసుకుందామని వస్తున్నట్లేదు. చంటి లేడు, ఇదే కరెక్ట్ టైం అని చూసుకుని మరి వస్తున్నట్టుంది. అమ్మో ఛీ, నేను ఇంకా పిచ్చిదాన్ని. అంకుల్ సో స్వీట్ అని అనుకున్నాను. వాడు సో స్వీట్ కాదే, స్వీట్ తినడం మానేయాల్సిన వయసులో కూడా స్వీట్ కోసం వెతుకుతున్నాడు. నువ్వు అర్జెంటుగా చంటి గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. నేను చంటి గారికి కాల్ చేయను. అదేంటే? చంటి గారు నేను ఎంత మిస్ అవుతున్నా ఆయనకి ఎందుకు కాల్ చేయట్లేదంటే, చంటి గారు చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళారు. సో ఆయన డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను కాల్ చేయను. సరే అయితే ఓ పని చేయి, ఇంకోసారి మీ ఓనర్ వస్తే నాకు ఫోన్ చేయి. మా ఆయన ఎలాగో అక్కడే ఉన్నాడు కాబట్టి మా ఆయన్ని పంపిస్తాను. సరేనే, కానీ నేను ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు కొంచెం ఫోన్ లిఫ్ట్ చేస్తుండే. నువ్వేం వరి అవ్వకు, నేను చూసుకుంటాను. బాయ్ బాయ్. ఏంటో చంటి గారు లేరని చంటి గారు మిస్ అవ్వాలో లేదా ఈయన గురించి భయపడాలో అర్థం కావట్లేదు. అప్పమ్మా అప్పమ్మా, ఏమ్మా భోజనం చేసావా? ఓ ఫిష్ చేసావా? సరే సరే. అది కాదు అంకుల్, నేను తినలేదు. ఏంటి ఫిష్ చేసావు కానీ ఇంకా తినలేదా? సరే సరే తినమ్మా, తిను తినమ్మా. ఏంటో ఈయన, ఏంటి ఈయన అన్నిటికీ ఈయన నవ్వేస్తాడు కానీ ఏం చెప్పడు. నేను జ్యోతికి చెప్పేస్తాను. హలో జ్యోతి, ఆయన మళ్ళీ వచ్చాడే. మళ్ళీ వచ్చాడా? ఆయనకి సంబంధం లేని క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నాడు. ఏమనంటే ఈయన నవ్వేస్తున్నాడు, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. సరే అయితే నేను కార్తిక్ని పంపిస్తాను. నాకు వద్దే, మళ్ళీ కార్తిక్ వస్తే ఇక్కడంతా గోలైపోద్ది. ఎందుకు? అయినా నాకేం చేయాలి అర్థమైంది. నెక్స్ట్ టైం నేను చెప్తాను. జాగ్రత్త. సరే బాయ్. బాయ్. జనమొక తీరు, వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు. చంటి గారికి కాల్ చేస్తే డిస్టర్బ్ చేసినట్టుంటదేమో. వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు కదా, ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయన రిప్లై ఇస్తారు. కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారా? హై, చంటి గారు ఆన్లైన్లోనే ఉన్నారు. ఆయన నాకు మెసేజ్ చేస్తున్నారేమో. అయితే నేను వెయిట్ చేస్తా. ఒక్క కలనైనా నిజము చేయండి. అరగంట అయిపోయింది, ఇంకా చంటి గారు నాకు మెసేజ్ చేయలేదేంటి? ఇంటికి ఆన్లైన్లో ఉన్నారా లేరా? ఆన్లైన్లోనే ఉన్నారు కదా. నాతో చాట్ చేయకుండా ఎవరితో చాట్ చేసేస్తున్నారు? ఇంకా ఆయన మెసేజ్ చేసేందుకు నేను చేయను. ఆన్లైన్, స్టిల్ ఆన్లైన్. ఆన్లైన్లోనే ఉన్నావు కదా సామి, నాకు మెసేజ్ చేయకుండా ఇంకెవరికి మెసేజ్ చేసేస్తున్నావు? జ్యోతికి చెప్తాను. హలో జ్యోతి. చెప్పవే.
చంటి గారు ఇందాక నుంచి ఆన్లైన్లో ఉన్నా కూడా నాకు ఒక్క మెసేజ్ కూడా చేయట్లేదే. చేస్తారేమో, ఆగవే. ఆల్రెడీ అరగంట ఆగానే. ఆగిన తర్వాత నీకు కాల్ చేసి చెప్తున్నాను. అవునా? అయినా నువ్వు అన్నది కరెక్ట్. అబ్బాయిలందరూ ఒకటే, చంటి గారు కూడా అంతే. జ్యోతి ఆడు మళ్ళీ వచ్చినట్టున్నాడు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగేనే. మళ్ళీ వచ్చాడు. ఈరోజు అయిపోయాడు నా చేతిలో. అప్పమ్మ డోర్ ఏంటమ్మా? పర్ఫ్యూమా? కొట్టమ్మా, కొట్టు. పర్ఫ్యూమ్ కాదు, పెప్పర్ స్ప్రే. కొట్టమంటావా? వద్దమ్మా, వద్దమ్మా. చెప్పండి. ఇందాక నుంచి ఓ వచ్చేసి ఈయన అవుతున్నారు. ఎందుకో చెప్పండి. అదా లాఫింగ్ థెరపీ అమ్మా. నాకు అసలు నవ్వు ఆగట్లేదు చూడు ఇప్పుడు కూడా. లాఫింగ్ థెరపీ? మరి ఎందుకు ఇందాక నుంచి ఓతే కానీ సార్లు వచ్చేసి తలుపు కొట్టేస్తున్నారు? ఏంటి కొట్టినా ఏంటి? 4 సార్లు డోర్ కొట్టినా తట్టుకోలేకపోతున్నావు. నేను మా చంటి ఊరెళ్తూ 40 సార్లు డోర్ కొట్టి ఏదో చంటి పిల్లని బస్ ఎక్కిస్తూ కండక్టర్ జాగ్రత్తలు చెప్పినట్టు ఎన్ని జాగ్రత్తలు చెప్పారు తెలుసా? మా అప్పగారికి పాలు గుర్తు చేయండి, మా అప్పగారికి కాఫీ గుర్తు చేయండి, మా అప్పగారికి టీ గుర్తు చేయండి, టీ పొడి గుర్తు చేయండి, ఎన్ని చెప్పాడు తెలుసా? చంటి చెప్పాడా? మరి ఆ పేపర్ ఏంటి? నువ్వు బిజీలో ఉండి మర్చిపోతావు, కానీ నేనెక్కడ మర్చిపోతానని ఈ లిస్ట్ అంతా రాసి గుర్తు చేయమన్నాడు. సారీ అంకుల్, తప్పుగా అనుకున్నా. తప్పనుకున్నావా? ఏమనుకున్నావు అమ్మా? రామరామా రామరామ ఏమనుకోలేదండి. ఏమనుకోలేదా? కృష్ణ కృష్ణ అంతా మంచిదే. టీ తాగారా అండి? లేదా అంకుల్, కొద్దిసేపు తాగుతాను. తాగు తల్లి, తాగమ్మా. సరే పేపరే. ఇంకో 10 నిమిషాలు అయితే మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. కిందికి పైకి తిరిగి ఒప్పు నాకు లేదు. పదమ్మా, నేను నీతోనే ఉంటాను. పర్లేదు అంకుల్, చెప్పండి, నేను గుర్తుంచుకో. వద్దమ్మా, చంటి నాకు మరీ చెప్పాడు మీరు దగ్గరుండి తనకు గుర్తు చేయండి అని. నేను నీకు గుర్తు చేస్తాను. పద రామ్మా. చంటి నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉన్నావన్నాడు. ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారమ్మా? లేరు అంకుల్, నేను ఒక్కదానే ఉన్నాను. మరి అదేందమ్మా 2 డేస్ ఉండవు? ఓ అదా, అన్నీ ఇద్దరికే వండుకోవడం అలవాటు అయిపోయింది అంకుల్. ఇద్దరికి వండుకోవడం అలవాటైంది సరే, కనీసం నువ్వు ఒక్కదాని అని తినాల్సింది కదా. ఇద్దరికి వండుకోవటం అలవాటైందంటే ఇద్దరం కలిసి తినటం కూడా అలవాటైందనే కదా అంకుల్. అంటే ఇప్పుడు చంటి వచ్చేదాకా ఇలాగే ఆకలితోనే ఉంటానంటావేంటి? ఆహా, ఆకలితో ఉంటాను అనట్లేదు అంకుల్. అంటే చంటి వచ్చేంత వరకు ఆకలి గుర్తురాదు అంటున్నాను. ఏంటో అమ్మ మీరు, అసలు ఆ చంటికి ఇంత ఓపిక ఎలా వస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదమ్మా. నిన్న ఊరు వెళ్తూ 40 సార్లు తలుపు కొడుతూనే ఉన్నాడు తెలుసా. అది గుర్తు చేస్తూ ఇది గుర్తు చేస్తూ. ఏంటో చెప్తా. ఇంతకీ మీరు రోజు ఏం చేస్తుంటారు అంకుల్? ఏముందమ్మా, పొద్దున్నే లేచి పాల ప్యాకెట్ తెస్తాను. మీ ఆంటీ చాదస్తం గురించి నీకు తెలిసిందేగా. ఫ్రిడ్జ్ అస్సలు వాడదు. ఏ రోజు కూరగాయలు ఆ రోజే తీసుకురావాలి. ఏముంటుందో కనుక్కొని ఆ రోజు కూరగాయలు తీసుకొస్తాను. ఇంట్లో ఏమైనా బట్టలు ఉంటే ఆ ఇస్త్రీ పెట్టే శివగాడికి ఇచ్చేస్తా. మాత్రలు మీ ఆంటీ గుర్తు చేయకపోతే అసలు మాత్రలే వేసుకోవద్దు తెలుసా. ఇలాగే అదనో ఇదనో రోజంతా ఏదో పని చేస్తూనే ఉంటానమ్మా. మరి మీరు రోజు ఆంటీ కోసం ఇన్ని పనులు చేస్తున్నారు కదా, మరి మీకు ఎప్పుడు కష్టం అనిపించదా అంకుల్? భలేదాను అమ్మ, ఇందులో కష్టమే ఉంది. అయినా మా ఆడి కోసం నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు కదా. ఎవరి పిల్లని వాళ్ళు కష్టం తెలియకుండానే చూసుకోవాలనుకుంటారు అంకుల్. ఆంటీ విషయంలో మీరలా, నా విషయంలో చంటీలా. అయినా కారణాలు మారుతాయేమో కానీ అందరూ ఒకేలా ప్రేమిస్తారు అంకుల్. చిన్నదాను అయినా బాగా చెప్పావమ్మా. టైం అయింది, జ్యూస్ వద్దులే. చంటి వచ్చేదాకా నువ్వేం తీసుకునేదానిలో లేవు. సరే, చంటికి కాల్ చేసి వేరంగా రమ్మని చెప్తా. అయ్యో వద్దు అంకుల్, కష్టమైనా ఎలాగోలా నేనే తింటాను కానీ చంటిని డిస్టర్బ్ చేయదు. తిను, లేకపోతే చంటిని డిస్టర్బ్ చేస్తా. సరే అమ్మా, మీ ఆంటీ నా గురించి వెయిట్ చేస్తుంటుంది.
నేను వెళ్తానే. సరే అంకుల్. జ్యోతికి చెప్తా. హలో జ్యోతి, మార్నింగ్ నుంచి ఓనర్ అంకుల్ ఎందుకు వస్తున్నారో తెలుసా? ఎందుకే? అది చంటి గారు ఊరెళ్ళేటప్పుడు ఓనర్ దగ్గరికి వెళ్ళి కానీ నాకు ఈరోజు ఒక విషయం అర్థమైంది జ్యోతి. ఏంటి? కేవలం మనం పక్కనున్నప్పుడే మన గురించి ఆలోచిస్తున్నారంటే ఇష్టపడుతున్నట్టు, కానీ మనం ఎక్కడున్నా మన గురించి ఆలోచిస్తున్నారంటే మాత్రం ప్రేమిస్తున్నట్టు. అండ్ యు నో వాట్ జ్యోతి, చంటి గారు లవ్స్ మీ అ లాట్. నాకెప్పుడో తెలుసే నువ్వు చాలా లక్కీ అని. అండ్ జ్యోతి, చంటి గారు వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటే నేను కేవలం ఆ నిమిషం మాత్రం హ్యాపీగా ఉండేదానేమో, కానీ ఈరోజు ఆయన చేసిన దానికి ఇది ఎప్పటికీ మర్చిపోయేది కాదే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి, నాకు భయం వేసినప్పుడు నాతో ఉన్నందుకు. నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? అండ్ ఇప్పుడు నేను నీతో ఉండలేను, నేను బిజీ. సరే బాయ్. బాయ్.